JNTH R22 బీటెక్ ఈసీఈలో ఇక లాస్ట్ సబ్జెక్ట్ 2.2లో ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్ సబ్జెక్ట్. దీనికి టిప్స్ వీడియోస్ చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇందులో ఫస్ట్ వచ్చేసరికి ఆల్ ఇన్ వన్లో చదివే వాళ్ళకి క్వశ్చన్స్ చదువుతుంటారు కాబట్టి క్వశ్చన్స్ ఆన్సర్స్, ఆ క్వశ్చన్స్ ఏ కీవర్డ్తో స్టార్ట్ అయ్యి షార్ట్ ఆన్సర్స్కి ఎస్ఏ క్వశ్చన్స్కి చెప్తాను. ఆ తర్వాత ఈ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ఏంటని చెప్తాను. అయితే దీంట్లో వస్తే ఒకటే ఒక ప్రాబ్లం వస్తుంది మ్యాక్సిమం, అంటే ఒక మోడల్ కాదు, ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది. మిగతాదంతా కూడా సర్క్యూట్ డయాగ్రామ్స్, థియరీ, డెఫినేషన్స్ ఇవే ఉంటాయి. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్ చదువుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక ఈసీఓడ్ కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుంది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లేలిస్ట్ ఎత్తుక్కోండి, అన్నీ దొరుకుతాయి మీకు. ఇక మీకు డౌట్స్ ఉన్న కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ యూట్యూబ్ ఛానల్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళ్తే ముందుగా ఆల్ ఇన్ వన్లో చూద్దాం. అయితే ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్ కీవర్డ్స్ ఎలా ఉంటాయంటే, షార్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ది వెరీ 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 ఇంపార్టెంట్, వాట్ దాని మీద ఎక్కువ ఇస్తారండి. సెకండ్ది వచ్చేసరికి ఏంటంటే రైట్తో స్టార్ట్ అయ్యే క్వశ్చను. థర్డ్ది వచ్చేసరికి ఫైండ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చను, లేకపోతే ఫైండ్ ప్రాబ్లం ఉంటుంది చూసారా, ఒక ప్రాబ్లం అని చెప్పాను, అది ఇవ్వచ్చు దీంట్లోనే. ఇక ఫోర్త్ది వచ్చేసరికి లిస్ట్ అవుట్తో స్టార్ట్ అయ్యేది. ఇక ఫిఫ్త్ది లాస్ట్ది క్లాసిఫై. సో ఇవేనండి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్లో స్టార్ట్ అయ్యి, ఇంతకుమించి ఏముండదు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా క్వశ్చన్లు వస్తాయండి ఈ కీవర్డ్స్తో. డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్, చాలా ఉంటాయి, డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్. రెండోది వచ్చేసరికి ఏంటంటే డిఫైన్ అండ్ ఒబ్టైన్. మూడోది వచ్చేసరికి ఏంటంటే డ్రా అండ్ డిఫైన్. నాలుగోది వచ్చేసరికి ఏంటంటే డిస్కస్, వెరీ 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 ఇంపార్టెంట్, డిస్కస్, దీంతో స్టార్ట్ అయింది. ఐదోది వచ్చేసరికి ఏంటంటే డిరైవ్. ఆరోది వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ప్లెయిన్. ఏడోది వచ్చేసరికి ఏంటంటే వాట్ అండ్ హౌ. ఎనిమిదోది వచ్చేసరికి ఏంటంటే వాట్ అండ్ డిస్కస్. తొమ్మిదోది వచ్చేసరికి ఏంటంటే రైట్. పదోది వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ప్లెయిన్. 11వది వచ్చేసరికి హౌ. సో అన్ని యూనిట్ల మీద ఈ కీవర్డ్స్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఉంటే చదువుకోండి, వస్తాయి. ఇక ఈ యూనిట్స్ వైజ్ చూసుకుంటే 5 యూనిట్లు ఉన్నాయండి. ఇందులో యూనిట్ 1లో లార్జ్ సింగిల్ సిగ్నల్ యాంప్లిఫైయర్స్ ఉంది కదా, ఇందులో టైప్స్ ఆఫ్ యాంప్లిఫైయర్స్ ఉన్నాయి కదా, అది ఇంపార్టెంట్ అండి. సో అది ఇస్తాడు. ఇక అందుట్లో ఇక సిరీస్ ఫెడ్ అండ్ ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ ఉందా, అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో డెరివేషన్ పరంగా చూస్తే కన్వర్షన్ ఎఫిషియన్సీ, వీటి మీద ఇస్తాడు. యూనిట్ 2 చూసుకుంటే ట్యూన్ యాంప్లిఫైయర్స్లో ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ డెరివేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక ఇందులో వచ్చేసరికి క్వాలిటీ ఫ్యాక్టర్ కనుక్కోవడం ఒకటి, ఇక డబుల్ ట్యూన్ యాంప్లిఫైయర్స్ ఒకటి, వెరీ 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 ఇంపార్టెంట్. ఇక యూనిట్ 3లో మల్టీ వైబ్రేటర్స్ చూసుకుంటే స్మిత్ ట్రిగ్గర్ యూజింగ్ ట్రాన్సిస్టర్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక బైస్టేబుల్, మోనోస్టేబుల్లో ఒకటి గ్యారెంటీ, బైస్టేబుల్, ఎస్టేబుల్లో మల్టీ వైబ్రేటర్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఓటిస్తాడు. 2 ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం. యూనిట్ 4 చూస్తే టైమ్ బేస్డ్ జనరేటర్స్. సో ఇందులో వచ్చేసరికి ఇంపార్టెంట్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ జనరేటింగ్ టైమ్ బేస్డ్ వేవ్ ఫార్మ్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మిల్లర్ అండ్ బూట్ స్ట్రాప్ టైమ్ బేస్డ్ జనరేటర్ ఇంపార్టెంట్ అండి. ఇందులో లీనియారిటీ ఇంప్రూవ్మెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా, అది ఖచ్చితంగా అయితే ఇస్తాడు, కన్ఫామ్. ఇక యూనిట్ 5 చూసుకుంటే ఇందులో 2 ఉన్నాయి, సింక్రోనైజేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ ఒకటి, శాంప్లింగ్ గేట్స్ ఒకటి. సింక్రోనైజేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ డివిజన్లో వచ్చేసరికి ఎస్టేబుల్ రిలాక్సేషన్ సర్క్యూట్స్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇంకా వచ్చేసరికి సైన్ వేవ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ విత్ స్వీప్ సర్క్యూట్ ఒకటి. మాడ్యులేషన్ ఏదైతే ఉందో రీజనరేషన్ అండ్ మాడ్యులేషన్, దాని మీద కూడా ఇచ్చేదానికి ఉంది. ఇందులో శాంప్లింగ్ గేట్స్లో వచ్చేసరికి యూని డైరెక్షన్లో ఒకటి ఇంపార్టెంట్ అండి, 4 డయోడ్ శాంప్లింగ్ గేట్ ఒకటి అండి. ఇక ఇందులో వచ్చేసరికి బేసిక్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇవి చదువుకుంటే మీరు ఖచ్చితంగా అయితే పాస్ అవడమే కాదండి, ఎక్కువ మార్కులు కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయి. దీంతో ఈసీది అయిపోయింది.